రామరెడ్డి గారు మీరు ఎలా చేస్తారు? దేశంలో ఎక్కడైనా సరే బీజేపీ సక్సెస్ అవుతుంది, కానీ ఒక ఢిల్లీలో మాత్రం సక్సెస్ కావట్లేదు. లోక్సభ ఎన్నికల్లో అయితే గెలుస్తుంది, కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటికి బోల్తా పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత టూ టైమ్స్ అలాగే జరిగింది. కానీ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇది కూడా చేస్తున్నారనే ఆరోపణలు అవుతున్నాయి. పెట్టండి, ముఖ్యమంత్రి స్థాయి నుండి ఆమె ఇన్ఫర్మేషన్ అంటే రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి వెళ్ళి రిప్లై వస్తుంది. భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అధికారికంగా వాళ్ళు మాట్లాడిన దానికి ఆన్సర్ అధికార ప్రతినిధి ఆల్రెడీ ఇచ్చిండు ఇవాళనే. అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ఉండి ఊహాగానాల మీద మాట్లాడితే మనం ఏం చెప్తాం? దానికి ఆన్సర్ ఎవరు చెప్తారు? రాజ్భవన్ చెప్పింది ఊహాగానాలు వాళ్ళు చేస్తున్నారు అంటారు. అయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బ్రదర్ చెప్తున్నాడు లిక్కర్ స్కామ్. మరి కవిత లిక్కర్ స్కామ్లు ఉందని మీరే అన్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేదని మీరే అన్నారు. అరెస్ట్ కాలేదు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేయలేదు, పార్లమెంట్ ఎలక్షన్ ఎప్పుడైనా వ్యవస్థలు వాటి పని అవి చేసుకోబోతుంటాయి. అయిన తర్వాత ఇవాళ వీరు ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ, గ్రేట్ కాంగ్రెస్ పార్టీ 356 ఎన్నిసార్లు పెట్టిర్రు? మేము 11 సంవత్సరాలలో ఒక్క రాష్ట్రం మీద 356 పెట్టలేదు. అది చెప్పరు. వీళ్ళు చేసినవన్నీ రామ్లాల్ తెచ్చి మనం చూసినాం, ఎన్టీ రామారావుని ఏ విధంగా దించారో వెనుకోటు కూడా, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర. భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ, ఇది సన్యాసుల పార్టీ కాదు. రాజకీయ పార్టీ ప్రజలతోటి గెలవాలనే ప్రయత్నం చేస్తాం, ప్రజల ఓట్లతోటి. అయిన తర్వాత మీరు కోటేశ్వరరావు గారు మేము కూడా చెప్తున్నాం, ఇవాళ రోడ్లకు మీద ఏ ఉండని, అన్ని మతపరమైన ఉంటే ఏదన్నా ఉండని, ఏ మతం అందినా తీసేయమన్నాడు. కానీ ఒక్కటి నేను ఇప్పుడు చూపిస్తా, సర్నార్ కట్టకాడ ఎంట్రన్స్లో చిన్నగా ఉంటే రోడ్డు, లెఫ్ట్ సైడ్ మస్జిద్ ఉంటుంది, రైట్ సైడ్ దేవాలయం ఉంది. మేము అందరం యాక్సెప్ట్ చేసి దూరం తీసుకుపోయి అవతల సైడ్ ఒక్క ఇంచు కూడా జరగలేదు. అది కంది గ్రామం, తెలంగాణలో చెప్తున్నా. తెలంగాణలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వాళ్ళు కదా, వాళ్ళు ఏమనండి, కంది దగ్గర హైవేకు లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటే తీసి ఒక 1/2 కిలోమీటర్ అవతల లోపలికి మార్చుకున్నాం. ఆడ అదే మొదలు ముస్లిమ్స్ ఒప్పుకున్నారు, ఆడ ఉన్నాయి మస్జిద్ ఉంది ఏమంటే ఇయ్యాలంటే తీయలేదు. మీరు తీస్తారా? మీరు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత హైడ్రా ఇన్ని విధాలా చెప్తున్నారు హైడ్రా అని. ఆడ చెరువు లోపల కాలేజ్ ఉంది, అక్బరుద్దీన్, తీస్తారా? అది మేము అడిగితే మతతత్వ పార్టీ ఎదుటివన్నీ వాళ్ళు చేస్తున్నదంటే అడగొద్దు. మజ్లిస్ పార్టీ ఏది చేసినా, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినా మేము అడిగితే వీళ్ళు మతత్వాలు, వాళ్ళు చేస్తే మాత్రం మిగతా ఇండ్లన్నీ గులగొడతారు. ఆడ కబ్జా అయినవి, అదెందుకు గులగొడతలేరు అంటే చిత్తశుద్ధి ఏంటి? మీరు అయిన తర్వాత మా ఢిల్లీలో కానీ ఏడ కానీ ప్రజల తీర్పిస్తేనే గెలుస్తున్నాం, కానీ మేము ప్రజల తీర్పు లేకుండా గెలుస్తున్నాం. ఏడ పార్లమెంట్లో గెలుస్తున్నాము, అసెంబ్లీ గెలుస్తున్నాం. ఫ్రీ స్కీమ్స్ కు ఈడ కూడా కేసీఆర్ ఫ్రీ స్కీమ్స్ ఇచ్చిండు, 2 టర్ములు గెలిచిండు, 3వ టర్మ్ అవి కూడా వ్యతిరేకమైంది. ఆడ కూడా ఫ్రీ స్కీమ్సే, బస్సు ఫ్రీ. వీళ్ళు చెప్పిన వీళ్ళది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలలో ఏం గ్యారంటీలు అయినామో అందరు తెలుస్తుంది. రుణమాఫీ ఇప్పటి వరకు కాలేదు చెప్తున్నారు, రుణమాఫీ అయిపోయింది, ఏడైంది, బ్యాంకులలో పైసలు రాలేదు, ఎవరికి రాలేదు. నేను అది ఛాలెంజ్ చేస్తున్నా, రమ్మనమండి చూపిస్తాం. రైతు బంధు లేదు, దానికి ఇంతవరకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు. 7 ఎకరాలకి ఇవ్వాలన్నా, 10 ఎకరాలకి ఇవ్వాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ అగ్రికల్చర్ పొలాలు పంటలు పండించే దాంట్లోకి వేయాలన్నా, గుట్టలకి ఏది లేదు. అందుకు కాంగ్రెస్ పార్టీది ఇవాళ ప్రజలు ఎందుకు తెచ్చుకున్నాం అనే కాడికి వచ్చింది. కానీ రామరెడ్డి గారు, ఆ ఫ్రీ స్కీమ్స్ గురించే కొంచెం భయపడుతున్నారు మీరు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 పథకాలు కూడా ప్రవేశపెట్టారు. ఆ పథకాల గురించి కొంత భయపడుతున్నారు అనేది వాస్తవం కాదంటారా? సార్, కేసీఆర్ చెప్పిండు 420 హామీలు చెప్పారు ఇక్కడ తెలంగాణ. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఏంది? ఇప్పుడు అప్పులు ఉన్నాయి, నాకు తెలియదా ముందు ఇచ్చేటప్పుడు? ఇలా భూములు కబ్జా, బ్యాంక్ మార్టిగేజ్ చేసి లోన్ తెచ్చిరు 10,000 కోట్లు, 400 ఎకరాలు. ఏం చేస్తున్నారు? ఇవాళ 75,000 కోట్లు అప్పు తెచ్చిర్రు ఈ సంవత్సరం వల్ల. అంటే ఒల్లేరు గారి శిగం ఊగుతున్నారు. ఒల్లేరు గారి శిగం ఊగుతుంది, కేంద్ర ప్రభుత్వం అట్లా రెడీ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేయాలి, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, అయిన తర్వాత రోడ్లు, ఆర్మీని బలోపేతం చేస్తున్నాం తప్ప ఈ ఫ్రీ స్కీమ్ల కోసం మేము ఇది కాదు. నిజంగా కూడా ఇస్తున్నాం. 5 కిలోల బియ్యం ఎవరికి ఇస్తున్నాం? ఏదైతే కరోనా వచ్చినప్పటి నుంచి ఈ రోజుకి ఇస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం. ప్రతి పేద వైట్ రేషన్ కార్డు వాళ్ళందరికీ 5. అవి ఈడ ఉన్నోళ్లకు లేనోళ్లకు దాచిపెట్టుడు మేము చేయలేము. మేము చెప్పిన దాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్పిందో అది చేస్తుంది. అది ప్రజలు నమ్ముతున్నారు. వీళ్ళు చేసేటోళ్ళు అవినీతి లేకుండా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి 25 ఏళ్ళున్నా అవినీతి ఆరోపణ చేయలేదు ఎవరు. ఆయన మతత్వం చేసిండు, మతం ఇది చేసిండు, గోద్రా అల్లాలు చేపించిండు అదే అన్నారు. కానీ ఎక్కడ కూడా ఆయన మీద అవినీతి ఆరోపణ అనేది లేదు. ఎందుకంటే ఆయన ఎవరు లేరు. ఆయనకు ఉన్నదే దేశమే, దేశం కోసం దేశం వాళ్ళు ఉండలేదు. ఇంటికి ఒకసారి పోయినాను కూడా, తల్లి చనిపోయినప్పుడే ప్రతి సంవత్సరం ఒకసారి పోయేది. తల్లి చనిపోయిన తర్వాత పోతలేడు. ఎవరు వాళ్ళు అన్నదమ్ములు ఏ వ్యాపారం చేయాలో అదే ఉన్నారు.
ఇలా చూస్తున్నాం కదా, ఏడ ముఖ్యమంత్రులు ఉన్నా, ఏడ ప్రధానమంత్రి ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీలు, కత్రోచీలు, ఇంకో ఇటా ఇటాచీలు అందరూ వస్తున్నారు. మా దగ్గర అది లేదు. అందుకోసం భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎక్కడ గాడి తప్పలేదు, ఏదైతే ఉందో దేశం. కానీ బీజేపీ ఇతర ప్రభుత్వాలని అస్థిరపరచడం కోసం గవర్నర్ వ్యవస్థని పక్కాగా యూజ్ చేసుకుంటుంది బీజేపీ సక్సెస్ఫుల్ గా మాట వాస్తవం కాదంటారా? ఒక్కటి మేము ఎక్కడ తీసుకున్నా పార్టీ మొత్తం మెర్జన్ అయింది, లేకపోతే రిజైన్ చేసి తీసుకున్నాం. కర్ణాటకలో రిజైన్ చేయించినాం, మధ్యప్రదేశ్లో రిజైన్ చేసి ప్రజల దగ్గరికి పోయి వీళ్ళకి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని కలుపుకొని వాళ్ళతో సింబల్ పెట్టుకొని వాళ్ళు ఓకే ఓకే అది ఓకే. కానీ ఏంటంటే గవర్నర్ వ్యవస్థని మిస్యూజ్ చేస్తున్న మాట వాస్తవమా కాదా? గవర్నర్ వ్యవస్థని మిస్యూజ్ చేస్తున్న మాట వాస్తవమా కాదా? మిస్యూజ్ చేసి 356 పెట్టాలి. గవర్నర్ వ్యవస్థ మిస్యూజ్ ఎట్లయింది? ఎక్కడ చేసిన వ్యవస్థను మిస్యూజ్? గవర్నర్ వ్యవస్థ ఎక్కడ మిస్యూజ్? ఎక్కడైతే బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ మాత్రమే గవర్నర్ కి ప్రభుత్వాలకి పడని పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా పైనుంచి బీజేపీ ఆడిస్తున్న నాటకం అని చెప్పి అంటున్నారు. వీళ్ళు చేసే అవినీతి అరాచకాలను వెస్ట్ బెంగాల్ అరాచకాలు చేస్తుంది. మమతా బెనర్జీ చేస్తున్న అరాచకాలను ఆడ హిందువులను కొన్ని జిల్లాలలో ఉండలేని పరిస్థితి. నగ్నంగా లేడీస్ను రేపులు చేసి మర్డర్లు చేస్తున్నారు. అంటే దాన్ని అడగొద్దా గవర్నర్? ఉత్సవ విగ్రహాల ఏడ జరిగినా అడుగుతారు, ఎక్కడ జరిగినా అడుగుతారు. నిన్న మీరు మన రాజ్యసభల లోక్సభల ధన్కర్ గారు కూడా అడిగిరు. బీజేపీ కొన్నిట్లని అడుగుతారు, తప్పు కాదు అది. ఏదైనా తప్పు జరిగితే అడుగుతారు. అడిగిన దాన్ని అన్నిటికీ ఇది పెడతారా?